హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము యాక్టివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో నేర్చుకుంటాం. మొదటగా మనము సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకుంటాం. ఇందులో భాగంగా అసర్టివ్ సెంటెన్సెస్, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కి సంబంధించి పాజిటివ్ అలాగే నెగిటివ్ సెంటెన్సెస్ గురించి కూడా నేర్చుకుంటాం. అసర్టివ్ సెంటెన్సెస్ని డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని, స్టేట్మెంట్ సెంటెన్సెస్ అని కూడా అంటారు. అసర్టివ్ సెంటెన్సెస్ నౌన్తో కానీ ప్రొనౌన్తో కానీ స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సింపుల్ పాస్ట్లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో V2 ఫామ్స్ని ఉపయోగిస్తారు. ఒకసారి యాక్టివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ గమనించండి. ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ ఆర్ వర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్లో వాస్ వర్ అనే రెండు హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి. వాస్ని ఐ, హీ, షీ, ఇట్ అలాగే సింగులర్ సబ్జెక్ట్స్తో ఉపయోగించుకోవాలి. వర్ని వి, యు, దే అలాగే ప్లూరల్ సబ్జెక్ట్స్తో ఉపయోగించుకోవాలి. యాక్టివ్ వాయిస్లో మాత్రము V2 ఫార్మ్స్ మాత్రమే ఉండాలి. ఉదాహరణ చూడండి. ఐ ఏట్ యాన్ యాపిల్. ఇందులో V2 ఫామ్ ఏట్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ చూడండి. యాన్ యాపిల్ వాస్ ఈటన్ బై మీ. ఇందులో యాపిల్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాం. అలాగే ఎయిట్కి V3 ఫామ్ ఈటన్ కాబట్టి ఈటన్ని V3 ఫామ్గా వ్రాయడం జరిగింది. గమనించండి, ఇక్కడ యాపిల్ అనేది సింగులర్ కాబట్టి వాస్ అనే హెల్పింగ్ వెర్బ్ని తీసుకున్నాం. ఒకవేళ యాపిల్స్ అనే ప్లూరల్ ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే వర్ తీసుకోవాలి. ఇప్పుడు మనము అసర్టివ్ సెంటెన్సెస్కి సంబంధించి నెగిటివ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుంటాం. ఒక వాక్యాన్ని నెగిటివ్ సెంటెన్స్లో చెప్పాలంటే మనకు హెల్పింగ్ వెర్బ్ అవసరం. అంటే హెల్పింగ్ వెర్బ్తో పాటు నాట్ ఉపయోగించి చెప్పాల్సి ఉంటుంది. డూ, డస్ అనేటివి సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి హెల్పింగ్ వెర్బ్స్ అయితే డిడ్ అనేది సింపుల్ పాస్ట్కి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్. V2 ఫామ్స్ని ఎలాగా నెగిటివ్ ఫామ్స్గా రాయాలో చూద్దాం. ఏట్, డింట్ ఈట్, సాంగ్, డింట్ సింగ్, డ్రాంక్, డింట్ డ్రింక్, రోట్, డింట్ రైట్, డాన్స్డ్, డింట్ డాన్స్. డూ, డస్ అలాగే డిడ్తో ఎప్పుడూ కూడా బేస్ ఫామ్స్ని ఉపయోగించాలి. ఈ బేస్ ఫామ్స్ అలాగే V1 ప్లూరల్ ఫామ్స్ ఒకేలా ఉంటాయి. సింపుల్ పాస్ట్కి సంబంధించిన నెగిటివ్ సెంటెన్సెస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ని చూద్దాం. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డింట్ ప్లస్ బేస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, ఐ డింట్ ఈట్ యాన్ యాపిల్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ వాజింట్ ఆర్ వరెంట్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్, యాన్ యాపిల్ వాజింట్ ఈటన్ బై మీ. ఇప్పుడు సింపుల్ పాస్ట్కి సంబంధించి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుంటాం. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎప్పుడూ కూడా హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది, అలాగే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. సింపుల్ పాస్ట్కి సంబంధించి యాక్టివ్ వాయిస్లో డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా తీసుకుంటాం. డిడ్తో పాటు ఎప్పుడూ కూడా బేస్ ఫామ్ని ఉపయోగించాలి. ఉదాహరణ గమనించండి. డిడ్ ఐ ఈట్ యాన్ యాపిల్. సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించి వాజ్, వర్ల్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్. అంటే వాక్యము వాజ్తో కానీ వర్తో కానీ మొదలై క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఒకసారి ఉదాహరణ గమనించండి. వాజ్ యాన్ యాపిల్ ఈటన్ బై మీ. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ని నెగిటివ్ సెంటెన్సెస్లో రాయాలి అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ ఉంచితే చాలు. ఉదాహరణ గమనించండి. డింట్ ఐ ఈట్ యాన్ యాపిల్. ప్యాసివ్ వాయిస్ ఉదాహరణ చూడండి.
వాజింట్ అన్ యాపిల్ ఈటన్ బై మీ? ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ముందర డబుల్ హెచ్ వర్డ్ పెడితే అది డబుల్ హెచ్ క్వశ్చన్ అవుతుంది. ఉదాహరణ గమనించండి. వై డిడ్ ఐ ఈట్ అన్ యాపిల్? ప్యాసివ్ వాయిస్ ఉదాహరణ. వై వాస్ అన్ యాపిల్ ఈటన్ బై మీ? వీటినే మనం నెగిటివ్ సెంటెన్సెస్లో రాయాలంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ ఉంచితే చాలు. ఉదాహరణ గమనించండి. వై డింట్ ఐ ఈట్ అన్ యాపిల్? ప్యాసివ్ వాయిస్. వై వాజింట్ అన్ యాపిల్ ఈటన్ బై మీ? ఒకవేళ సింపుల్ పాస్ట్లో మనం సబ్జెక్ట్ని కనుక్కోవాలంటే హూ ఎయిట్ అన్ యాపిల్ అని ప్రశ్నించాలి. అలాగే ప్యాసివ్ వాయిస్లో బై హూమ్ వాస్ అన్ యాపిల్ ఈటన్ అని ప్రశ్నించాలి. అలాగే నెగిటివ్ సెంటెన్సెస్. హూ డింట్ ఈట్ అన్ యాపిల్? ప్యాసివ్ వాయిస్. బై హూమ్ వాజింట్ అన్ యాపిల్ ఈటన్? అలాగే సింపుల్ పాస్ట్కి సంబంధించి ఆబ్జెక్ట్ని కనుగొనాలంటే వాట్ డిడ్ ఐ ఈట్ అని ప్రశ్నించాలి. ప్యాసివ్ వాయిస్లో అయితే వాట్ వాజ్ ఈటన్ బై మీ అని ప్రశ్నించాలి. అలాగే నెగిటివ్ సెంటెన్స్ అయితే యాక్టివ్ వాయిస్లో వాట్ డిడింట్ ఐ ఈట్ అని ప్రశ్నించాలి. ప్యాసివ్ వాయిస్లో వాట్ వాజ్ నాట్ ఈటన్ బై మీ అని ప్రశ్నించాలి. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి యాక్టివ్ వాయిస్ అలాగే ప్యాసివ్ వాయిస్ అసర్టివ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుంటాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాజ్ వర్ అనేటువంటివి హెల్పింగ్ వెర్బ్స్. అలాగే కంటిన్యూస్ టెన్స్లో V4 ఫామ్స్ని ఉపయోగిస్తాం. ఉదాహరణ చూడండి. ఐ వాస్ ఈటింగ్ యాన్ యాపిల్. పాస్ట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్లో కూడా వాజ్ వర్ అనేటివి హెల్పింగ్ వెర్బ్స్. అయితే ఇక్కడ వాజ్ వర్తో పాటు మనము బీయింగ్ ఉపయోగించాలి. మనకు తెలిసిన విషయమే, ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడూ కూడా V3 ఫామ్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే వాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ని సింగులర్ సబ్జెక్ట్స్తో ఉపయోగిస్తే వర్ అనే హెల్పింగ్ వెర్బ్ని ప్లూరల్ సబ్జెక్ట్స్తో ఉపయోగిస్తారు. ప్యాసివ్ వాయిస్ ఉదాహరణ చూడండి. అన్ యాపిల్ వాస్ బీయింగ్ ఈటన్ బై మీ. ఇదే వాక్యాలను మనం నెగిటివ్ సెంటెన్సెస్లో వ్రాయాలంటే వాజ్ వర్ తర్వాత నాట్ ఉంచితే చాలు. ఉదాహరణ గమనించండి. ఐ వాజింట్ ఈటింగ్ యాన్ యాపిల్. ప్యాసివ్ వాయిస్ చూడండి. యాన్ యాపిల్ వాజింట్ బీయింగ్ ఈటన్ బై మీ. ఇవే వాక్యాలను మనము ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్లోకి మార్చాలంటే వాక్యాన్ని వాజ్తో కానీ వర్తో కానీ ప్రారంభించాల్సి ఉంటుంది. ఉదాహరణ గమనించండి. వాజ్ ఐ ఈటింగ్ యాన్ యాపిల్? ప్యాసివ్ వాయిస్. వాజ్ యాన్ యాపిల్ బీయింగ్ ఈటన్ బై మీ? నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. యాక్టివ్ వాయిస్. వాజింట్ ఐ ఈటింగ్ యాన్ యాపిల్? ప్యాసివ్ వాయిస్. వాజింట్ యాన్ యాపిల్ బీయింగ్ ఈటన్ బై మీ? అలాగే సబ్జెక్ట్ని కనుగొనాలంటే హూ వాస్ ఈటింగ్ యాన్ యాపిల్ అని ప్రశ్నించాలి. అలాగే ప్యాసివ్ వాయిస్లో అయితే బై హూమ్ వాస్ యాన్ యాపిల్ బీయింగ్ ఈటన్ అని ప్రశ్నించాలి. అలాగే నెగిటివ్ సెంటెన్స్ అయితే హూ వాజింట్ ఈటింగ్ యాన్ యాపిల్? ప్యాసివ్ వాయిస్. బై హూమ్ వాజింట్ యాన్ యాపిల్ బీయింగ్ ఈటన్ అని ప్రశ్నించాలి. ఒకవేళ ఆబ్జెక్ట్ని కనుగొనాలంటే వాట్ వాస్ ఐ ఈటింగ్ అని ప్రశ్నించాలి. అదే ప్యాసివ్ వాయిస్లో అయితే వాట్ వాస్ బీయింగ్ ఈటన్ బై మీ అని ప్రశ్నించాలి. నెగిటివ్ సెంటెన్స్ అయితే వాట్ వాజింట్ ఐ ఈటింగ్ అని ప్రశ్నించాలి. ప్యాసివ్ వాయిస్లో వాట్ వాజింట్ బీయింగ్ ఈటన్ బై మీ అని ప్రశ్నించాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ ప్లస్ V3ని యాక్టివ్ వాయిస్లో ఉపయోగిస్తారు. అలాగే ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ బీన్ ప్లస్ V3ని ఉపయోగిస్తారు. ఉదాహరణ చూడండి. ఐ హ్యాడ్ ఈటన్ అన్ యాపిల్. ప్యాసివ్ వాయిస్. అన్ యాపిల్ హ్యాడ్ బీన్ ఈటన్ బై మీ. నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. ఐ హ్యాడింట్ ఈటన్ అన్ యాపిల్. ప్యాసివ్ వాయిస్. అన్ యాపిల్ హ్యాడింట్ బీన్ ఈటన్ బై మీ. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చూద్దాం. హ్యాడ్ ఐ ఈటన్ అన్ యాపిల్? ప్యాసివ్ వాయిస్. హ్యాడ్ అన్ యాపిల్ బీన్ ఈటన్ బై మీ? నెగిటివ్ సెంటెన్సెస్. హ్యాడింట్ ఐ ఈటన్ అన్ యాపిల్? ప్యాసివ్ వాయిస్. హ్యాడింట్ అన్ యాపిల్ బీన్ ఈటన్ బై మీ? డబుల్ హెచ్ క్వశ్చన్స్ చూద్దాం. వై హ్యాడ్ ఐ ఈటన్ అన్ యాపిల్? ప్యాసివ్ వాయిస్. వై హ్యాడ్ అన్ యాపిల్ బీన్ ఈటన్ బై మీ? నెగిటివ్ సెంటెన్సెస్. వై హ్యాడింట్ ఐ ఈటన్ అన్ యాపిల్? ప్యాసివ్ వాయిస్. వై హ్యాడింట్ అన్ యాపిల్ బీన్ ఈటన్ బై మీ?
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.